నాథుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఉదయకాలం అన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఎలా ఉన్నారండి? దేవుని కృపలు అందరూ క్షేమమే కదా? నమ్మకంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యంలోకి వెళ్ళి దేవుని మాటలు ధ్యానం చేద్దాం. చూడండి, నేను దేవుని వాక్యాన్ని చదివే ముందు నేను మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నాను. మీరు భక్తిగా ఉన్నారు, మీ హృదయాన్ని కడుక్కున్నారు, చేతులు కడుక్కున్నారు అంటే యేసయ్య రక్తంలో మారు మనసు పొందారు, నమ్మకంగా మందిరానికి వెళ్తారు, ప్రార్థనా జీవితం ఉంది, రక్షింపబడిన అనుభవంతో కొనసాగుతున్నారు, మంచి ప్రార్థనా పరులు, నమ్మకస్తులు. కానీ మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, శ్రమ ఉంది, కష్టం ఉంది, కొన్ని నష్టాలు కూడా జరుగుతున్నాయి. ఇక నీ ఇంటి చుట్టుపక్కల వారిని మీరు గమనిస్తే, మీ ఇంట్లో ఉన్నవారు మరికొంతమంది ఫ్యామిలీ మెంబర్సో లేదా మీ ఇరుగు పొరుగు వారు వీరు మిమ్మల్ని మీరు చూసినప్పుడు, కుటుంబంగా మీరు కాకుండా మిగతా వారిని మీరు గమనించినప్పుడు, వారు చాలా దీవించబడ్డట్టు, చాలా ఆశీర్వాదంగా ఉన్నట్టు, డబ్బులు కూడా చాలా సమృద్ధిగా వారికి ఉన్నట్టు, ఏ ఇబ్బంది లేకుండా వారు నవ్వుకుంటూ ఆనందంగా ఉన్నట్టు, బాధలేమీ వారికి లేకుండా ఉన్నట్టుగా మీకు కనపడుతుందా? మరొక మాట, అలా బాధలేమీ లేకుండా చాలా పుష్టిగా, చాలా ఆరోగ్యంగా, డబ్బులన్నీ సమృద్ధిగా ఉండి ఆనందంగా ఉన్నటువంటి వారు భక్తిహీనులుగా మీరు చూసారా? అరే, వాళ్ళు ఒక తాగుబోతులుగా ఉన్నారు, వారు ఒక వ్యభిచారులుగా ఉన్నారు, వారు అక్రమమైన సంపాదనలో కొనసాగుతున్నారు, అన్నీ మోసాలే, అన్నీ అబద్ధాలే. ఎంత భక్తిహీనత అసలు! అది చెడులో ఉంటున్నారు, పాపంలో ఉంటున్నారు, సినిమాలని, సీరియళ్ళని అలా కాలం గడుపుతున్నారు. కానీ వారు బాగున్నారు. కానీ నేను ఇంత భక్తి చేసుకుంటున్నాను, ఇంత నమ్మకంగా ఉన్నాను నేను, కానీ నాకెందుకో ఈ కష్టం, నాకెందుకో ఈ ఆర్థిక ఇబ్బందులు, నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ శ్రమ అని ఇలా నీ హృదయం వేదన చెందుతూ ఉందా బిడ్డ? ఒక్క మాట చెప్పనా? వారికి మనకి ఉన్నటువంటి ఒక తేడా చెప్తాను. ఒకవేళ వారికి ఉన్నంత ఆరోగ్యమో, డబ్బులో, మరొకటో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నట్లుగా అది ఏమీ మనకు లేకపోయినా, మనకి దేవుడు ఉన్నాడు, మనం ఆయన దగ్గర ఉన్నాం, మనకేం కావాలో ఆయన చూస్తాడు, నమ్మకంగా నడిపిస్తాడు. ఒక రోజున మనం మహిమలోనికి వెళ్ళిపోతాం. మరి వారి పరిస్థితి ఏమిటి అంటే, వారు కాలు జారే స్థలంలో ఉన్నారని, అట్లా భక్తిహీనంగా లోకంలో చెడులో ఉండి మాకు బాగుందలే అనుకునేవారు ఎప్పుడు పడిపోతారో, ఏమైపోతారో అర్థం కానటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉన్నారని మనం గ్రహించాలి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నదంతా కూడా ఈ 73వ కీర్తనలో ఉంది. ఆసాపు కీర్తన 73 ఉంది కదా, ఆ 73వ కీర్తనలో మనం చూస్తాం. ఇలాంటి భక్తిహీనుల క్షేమం ఆసాపు కంటపడింది. అప్పుడు ఆయన హృదయంలో ఈ బాధ కలిగింది. 73వ కీర్తన 13వ వచనం చదివితే, నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుగుకొని నిర్మలుడనయుండుట వ్యర్థమే, దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది అని ఆసాపు బాధపడిపోయాడు. నా హృదయాన్ని నేను శుద్ధి చేసుకొని ఉండటం చాలా వ్యర్థం, నా చేతులు కడుక్కొని నిర్మలుడనే ఉండటం కూడా చాలా వ్యర్థమే. ఎందుకని నేను ఇంత భక్తి చేసుకుంటే ఇంత శుభ్రంగా ఉండటం వ్యర్థం అంటే, నాకు రోజు బాధే, నాకు రోజు కష్టమే కలుగుతుంది, రోజు శిక్ష వస్తుంది, నేను ఇబ్బంది పడుతున్నాను. భక్తిహీనులేమో హాయిగా ఉన్నారు, ఎందుకు నేను ఇలా ఉండి అని బాధపడ్డాడు. కానీ దేవుడు ఈ 73వ కీర్తన చదవండి, చాలా అద్భుతమైనటువంటి పాఠాన్ని నేర్పించాడు. ఆ పాఠం అంతా నేర్చుకున్నాక, అంటే భక్తిహీనులకు క్షేమం ఎలా లేదో దేవుడు చెప్పాక, ఆసాపు దేవుని దగ్గర ఉన్నాడని దేవుడు బయలుపరిచాక, ఎంతో సంతోషంతో
ఆయన ఈ సత్యాన్ని గ్రహించి ఈ మాటలు చెబుతున్నాడు. 23వ వచనం, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలో ఏదీ నాకు అక్కరలేదు. ఈ స్థాయికి రాగలిగాడు. ప్రియబిడ్డ, దేవుడు మనకున్నాడుగా. ఇంకేది ఉంటే ఏది లేకపోతే మనకు బాధ ఏముంది? ఎల్లప్పుడూ మనం ఆయన దగ్గర ఉన్నాం. మన కుడి చెయ్యి ఆయన పట్టుకొని నడిపిస్తున్నాడు. ఎంత ధన్యులు మనం. ఆయన ఆలోచనతో మనల్ని నడిపిస్తాడు. కొరత ఏమి ఉండదు, కొదువేం ఉండదు. దేవుడు దీవిస్తాడు. తరువాత మహిమలో ఆయన మనల్ని చేర్చుకుంటాడు. యుగ యుగాలు ఆయనతో మనం ఉంటాం. చాలదా? థామస్ వాట్సన్ అనే గొప్ప దైవజనుడు, ఆ దైవజనుడిని ఒక వ్యక్తి అడిగాడంట. బయట చాలామంది చెడులో పాపంలో ఉన్నవారు చాలా ఆనందంగా ఉన్నట్లు, కేరింతలు కొడుతున్నట్లు కనపడుతూ ఉంటుంది, మనకేమో అలా ఉండదు, మరి ఏంటిది అని. ఆ గొప్ప దైవజనుడు థామస్ వాట్సన్ అంటే గొప్ప దైవజనుడు కదండి. ఆయన అన్నాడు, కానీలేండి, కొద్ది కాలమే కదా, తర్వాత ఎటు ఆ సంతోషం ఉండదు. ఈ భూమి మీద ఉన్న 4 రోజులే కాబట్టి సరదాగా ఉండేవ్వండి, మనం దేవునితో యుగయుగాలు సంతోషిస్తాం రేపు అన్నాడట. ఎంత చక్కని మాట అండి. ప్రియబిడ్డ, నీకు కష్టం ఉన్నా, శ్రమ ఉన్నా, ఇబ్బంది ఉన్నా ఈ 4 రోజులే ధైర్యంగా ఉండు. అలాగని దేవుడేం విడిచిపెట్టడు, తప్పకుండా దీవిస్తాడు. ఎవరికో ఉన్నటువంటి ఆస్తిపాస్తులు, ఆరోగ్య క్షేమాలు మనకు లేకపోవచ్చు, కానీ మనకు దేవుడు ఉన్నాడు. నేడు రేపు ప్రభు వస్తాడు. యుగయుగాలు ఆయనతో మనం ఉండబోతున్నాం. నమ్మకంగా ఉండండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉంటుంది. సమృద్ధిని దేవుడు దయచేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, జీవాధిపతి, సర్వాధికారి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వితబడిన చక్కని సందేశం మీ బిడ్డలకు దీవెనగా మార్చయ్యా. ప్రభు, ఈ లోకంలో మాకేమున్నా ఏమీ లేకపోయినా ప్రభువా మీరుంటే మాకు చాలు. భక్తిహీనులకు ఉన్నటువంటి క్షేమాన్ని చూసి మేము ఎప్పుడూ మత్సరపడకూడదు. ఆసాపులాగా మేము ఎందుకింత భక్తిగా ఉన్నామని మేము ఎప్పుడు అనుకోకూడదు. అయ్యా, మీ సన్నిధిలో మేము ఇలా భక్తిగా ఉండటమే మాకు క్షేమం. మీతో ఉన్నాం ఎల్లప్పుడూ, అది చాలు. నిత్య జీవాన్ని ప్రభువా మీరు మాకు ఇస్తారు. మీ కృపగల చేతుల్లో పెట్టుకుంటూ మహిమ మీకు ఆరోపిస్తూ నాయన ఈ చక్కని పాఠాన్ని మాకు నేర్పినందుకై వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామాన్ని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. కలుసుకుందాం ఉదయకాలం అన్నాలు.